హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాము. ఓకే, సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ 6q + 1, 6q + 3 or 6q + 5 వేర్ q is some integer. ఓకే, సో ఇప్పుడు ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి మనం ఏమైనా అజ్యూమ్ చేసుకోవాలంటే లెట్ ఏ బీ దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఏ వచ్చేసి మనకి ఆడ్ ఇంటీజర్ అనమాట. ఓకే, సో మనకి యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఓకే, ఇది మనకి తెలుసు. సో డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం మీద, అది చూసిన తర్వాతే ఇది చూడండి. ఓకే, లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, సో వేర్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ లెస్ దెన్ బి. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఎలా ఉంటుంది? ఆర్ వచ్చేసి రిమైండర్ కదా, ఆర్ రిమైండర్ కాబట్టి ఒకవేళ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిపోతే 0 వస్తుంది రిమైండర్, లేకపోతే ఎంతో కొంత మిగులుతుంది అనమాట. సో 0 లేకపోతే 0 కంటే ఎక్కువ ఉంటుంది ఆర్, కానీ ఎప్పుడు బి కంటే చిన్నగా ఉంటుంది. బి ఏంటి? బి డివైజర్. ఓకే, సో బి డివైజర్ కంటే అంటే దేంతో అయితే మనం డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ కంటే ఆర్ ఎప్పుడు చిన్నగానే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ బి ఏంటి? ఇక్కడ చూడండి, బి వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. సో ఇది 6q + 1, 6q + 3, 6q + 5 ఫామ్లో ఉంది. సో ఇక్కడ బి ప్లేస్లో 6 ఉంది కదా, సో బి 6గా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఒకవేళ బి 6గా తీసుకుంటే ఆర్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది? ఆర్ ఎప్పుడు ఎలా ఉంటుంది? 0, 1, 2, 3, 4 and 5. బి కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఆర్ 5 వరకు తీసుకోవాలి. 0 నుంచి స్టార్ట్ చేసి 5 వరకు ఆర్ వాల్యూస్ తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్ వాల్యూస్ మొత్తం అన్నిట్లోనూ పుట్ చేయాలి. ఓకే, సో వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుందంటే మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో ఆర్ 0 వేసి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6q. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6q కదా. ఈ 6q అంటే 6 మల్టిప్లైడ్ బై సమ్ నంబర్, దాని మీనింగే 6q అంటే q ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు 6q అనేది ఎలా ఉంటుంది? 6 మల్టిప్లైడ్ బై సమ్ నంబర్. 6 మల్టిప్లైడ్ బై సమ్ నంబర్ ఎలా ఉంటుంది? మనం 6 టేబుల్ రాసి చూసుకోండి. 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60. ఇదే కదా మనకు 6 టేబుల్. సో లాస్ట్ డిజిట్ చూడండి ఈవెన్గానే ఉంది. 6, 2, 8, 4, 0, 6, 2, 4, 8 ఇలా మొత్తం ఈవెన్గానే ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్గానే ఉంటుంది. సో లాస్ట్ డిజిట్ ఈవెన్ అంటే మొత్తం ఈవెన్ కదా. సో మొత్తం కాబట్టి 6q మొత్తం ఈవెన్ నంబర్. ఓకే, సో 6q మొత్తం ఈవెన్ అనమాట. 6తో మీరు ఏం మల్టిప్లై చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని చూడండి. వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 1. ఓకే, ఇప్పుడు ఆర్ 1 ఉన్నప్పుడు 6q + 1. 6 ఆల్రెడీ ఈవెన్ అని మనకు తెలుసు. ఒక ఈవెన్ నెంబర్తో 1 యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆడ్ వచ్చేస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 6q మొత్తం ఈవెన్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 65, 66 ఈవెన్ అనుకోండి. 6q మొత్తం 66 అనుకోండి. ఓకే, సో ఈ 66కి +1 యాడ్ చేసి 67 మనకి ఆడ్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి 6q + 1 ఆల్వేస్ గివ్స్ యూ ఆడ్ నెంబర్. ఇప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వేస్ చూడండి. ఓకే, వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 2 అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 6q ఈవెన్ నెంబర్కి ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఈవెన్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఒక 6q అనే ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఆడ్ వస్తుంది. 6q అనే ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఈవెన్ నెంబర్కి మీరు ఏ ఈవెన్ నెంబర్ యాడ్ చేసినా మనకు ఆన్సర్ ఈవెనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 66 + 2 యాడ్ చేసి చూడండి, 68 ఈవెన్ అయిపోతుంది. ఇప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 వేసి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 3. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ నంబర్ అంటే 6q అనేది ఈవెన్ కదా. సో ఈ ఈవెన్కి మనం ఆడ్ వేసి చూస్తే ఆన్సర్ మొత్తం ఆడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 4. ఓకే, 6q + 4 అయితే ఆన్సర్ ఏమవుతుంది?
ఈవెన్ అయిపోతుంది, ఎందుకంటే ఈవెన్ నెంబర్ యాడ్ చేసాం కాబట్టి. అలాగే వెన్ r is equal to 5, a is equal to 6q plus 5. ఓకే, వెన్ 6q plus 5 అంటే ఈవెన్ నెంబర్ అవుతుందా ఆడ్ నెంబర్ అవుతుందా? a is equal to ఆడ్ నెంబర్ యాడ్ చేసాం కాబట్టి మనకి మొత్తం ఆడ్ అయిపోతుంది a. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చూపిస్తా చూడండి. వెన్ ఎక్కడెక్కడైతే ఈవెన్ వచ్చింది ఆడ్ వచ్చింది చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెన్ r is equal to 1 మనకి ఆడ్ వచ్చింది. ఓకే, ఆడ్ వచ్చినప్పుడు a ఎలా ఉంది? 6q plus 1. ఓకే, మనకు వచ్చేసిందా 6q plus 1. ఓకే, ఇంకెక్కడ ఆడ్ వచ్చింది? వెన్ r is equal to 3 మనకి ఆడ్ వచ్చింది. ఆడ్ వచ్చినప్పుడు a ఎలా ఉంది? 6q plus 3. 6q plus 3. ఇంకెక్కడ ఆడ్ వచ్చింది? వెన్ r is equal to 5, a is equal to 6q plus 5 ఆడ్ వచ్చింది. ఆడ్ వచ్చినప్పుడు మనకి a ఎలా ఉంది? 6q plus 5. అంటే మనకి ఎక్కడెక్కడ ఆడ్ వచ్చిందో అది ఏ ఫామ్లో ఉంది? ఏ ఫామ్లో ఉంది? ఈ ఫామ్లో 6q plus 1, 6q plus 3, 6q plus 5 ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి a వచ్చేసి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఉన్నప్పుడు, ఓకే, సో అది ఏ ఫామ్లో ఉంటుంది? 6q plus 1, 6q plus 3, 6q plus 5. ఇదే మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.